విడుదలతో టాలీవుడ్ మొత్తం కదిలి వస్తోంది. అల్లు అర్జున్ కి సంఘీభావంగా టాలీవుడ్ అంతా కదులుతోంది. వరుసగా అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. బన్నీని నిర్మాతలు, డైరెక్టర్స్ తో పాటు సన్నిహితులందరూ కూడా కలుస్తున్నారు. కుటుంబ సభ్యులతో కాసేపు గడిపిన తర్వాత వెంటనే వీరందరినీ కలుస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఇండస్ట్రీ మిత్రులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ తో బన్నీ మీటింగ్ జరుగుతోంది. అక్కడ తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెప్తున్నారు. అలాగే పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్ని కలిసినప్పుడు బన్నీ కాస్త ఉద్వేగభరితంగా కనిపించారు. కాసేపట్లోనే అభిమానుల కోసం మరొకసారి మాట్లాడతారేమో చూడాలి. ఇక వీడియో రిలీజ్ చేస్తారా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఏమైనా విషయాలు చెప్తారా అన్నది వేచి చూద్దాం. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడకపోతే అల్లు అరవింద్ మాట్లాడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాల్ని కూడా చూస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కి సపోర్ట్ గా టాలీవుడ్ తో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ట్వీట్స్ కూడా చేశారు. సో విడుదలైనప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ ని కలవడానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఒక సరైన ప్రెజెంటేషన్ మీ జీవితాన్నే మారుస్తుంది. అలాంటి ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారా? అది కూడా సింపుల్ వేలో. అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నివాసానికి చేరుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సో అక్కడే మొత్తం అందరూ మనకు కనిపిస్తూ ఉన్నారు. పుష్ప ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సుకుమార్ తో పాటు వంశీపాడిపల్లి అల్లు అర్జున్ తో మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కూడా అక్కడే ఉన్నారు. దిల్ రాజు కూడా అక్కడే ఉన్నారు, మనం చూడొచ్చు. సో వారందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగిన పరిణామంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇవాళ అల్లు అర్జున్ బయటికి రాగానే వెంటనే ఆయనకు కలిసి మద్దతు తెలుపుతూ సంఘీభావంగా ఆయనతో మాట్లాడుతూ తమ మద్దతు తెలియజేస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అల్లు నివాసం దగ్గర హడావుడి వాతావరణమే కనిపిస్తోంది. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. అల్లు నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్కు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్తో మాట్లాడేందుకు వెళుతూ ఉన్నారు. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఇటు పొలిటికల్ గా కూడా కౌంటర్లు ఇస్తున్నారు. మొదటగా బండి సంజయ్ కౌంటర్ మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ పాకిస్తాన్ బోర్డర్లో పోరాడా అంటూ నిన్న ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ సినిమాల ద్వారా ఎంతో మంది స్ఫూర్తిని పొందుతారంటూ బండి సంజయ్ దానికి కౌంటర్ ఇచ్చారు. అల్లు అర్జున్ వంటి నటులు లక్షల మందిని కదిలించారని అంటున్నారు బండి సంజయ్. సినిమాల ద్వారా మనకు గొప్ప సందేశాలు అందించారని అన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ కు సినిమా నటులంటే గౌరవం లేదని అంటున్నారు బండి సంజయ్. డబ్బు సంచులతో ఆఫీసుల్లోకి వెళ్లి అవినీతికి పాల్పడుతూ తమ పబ్బం గడుపుకునే నాయకుల కన్నా అల్లు అర్జున్ చాలా బెటర్ అని బండి సంజయ్ పేర్కొన్నారు. కేవలం ఇండియా పాక్ బోర్డర్లోనే దేశభక్తి ఉంటుందనుకోవద్దు, తమ నటన, సినిమాలు, పాటల ద్వారా దేశభక్తిని చాటుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో మనకి బండి సంజయ్ ట్వీట్ మనకి కనిపిస్తోంది. ట్వీట్ తో పాటు కొన్ని వీడియోస్ ని కూడా అటాచ్ చేసిన సంగతిని కూడా మనం గమనించాలి. సో దేశభక్తికి సంబంధించిన పాటల్ని, సీన్లని కూడా అటాచ్ చేస్తూ ఆయన కొన్ని వీడియోస్ ని కూడా అటాచ్ చేశారు తన మెసేజ్ కి. ఆ దృశ్యాలని కూడా మనం చూడొచ్చు. సో కాంగ్రెస్ కు సినిమా నటులంటే గౌరవం లేదు అని చెప్తూ ఉన్నారు బండి సంజయ్. డబ్బు సంచులతో ఆఫీసులకు వెళ్లి అవినీతికి పాల్పడుతూ తమ పబ్బం గడుపుకునే నాయకుల కన్నా అల్లు అర్జున్ చాలా బెటర్ అని చెప్తున్నారు. ఎన్టీఆర్ పుణ్యభూమి నా దేశం సాంగ్ ని ఇక్కడ అటాచ్ చేయడం కూడా ఒక సెటైరికల్ మనం చూడాలి. బికాస్ ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. అంటే ఏ సినిమా నటులనైతే నటుల వల్ల ఏమీ కాదని ఆయన అన్నారో దానికి ఇక్కడ మనకి ఒక దాని కౌంటర్ గా మనకు కనిపిస్తోంది. బికాస్ ఎన్టీఆర్ పాటని జత చేస్తూ ఆయన ఈ పేట్రియాటిజం గురించి మాట్లాడారు. దట్టు పుణ్యభూమి నా దేశం మేజర్ చంద్రకాంత్ పాటను అందులో చూపిస్తూ ఆయన నటులకు సంబంధించి ఎలాంటి సందేశాలు ఇస్తారు, దేశభక్తిని. ఇక బోర్డర్ సినిమాకి సంబంధించి కూడా ఒక క్లిప్ కనిపిస్తోంది. సందేశే ఆతే అని చెప్పి ఒక సాంగ్ కి సంబంధించిన క్లిప్ కూడా ఇందులో చూపిస్తున్నారు. సో దేశభక్తి అంటే కేవలం ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో మాత్రమే కాదు, తమ నటన, సినిమాలు, పాటల ద్వారా కూడా దేశభక్తిని చాటుతూ ఉంటారు సినిమా నటుల్ని. కాంగ్రెస్ కి అసలు సినిమా నటుల మీద గౌరవం లేదు అంటూ ఇందులో చెప్తున్నారు.